హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ గులాబీ కలర్లో చూసారండి ఎలా ఉన్నాయో. గులాబీ మొక్క కొంటే అందులో ఇవి వచ్చాయటండి, ఈ పింక్ కలర్వి. కానీ భలే వెరైటీగా ఉన్నాయి కదా, కానీ అందంగా ఉన్నాయండి. అయితే ఇవన్నీ ఎక్కడో తెలుసా అండి, మనం దుర్గా భవానీ గారి గార్డెన్కి వచ్చామండి. ఆ గార్డెన్లో టెర్రస్ మీద అనమాట ఈ మొక్కలన్నీ కూడా, బంతులు, చామంతులు, ఎడీనియమ్స్ ఇవన్నీ అండి. చూడండి, ఎడీనియం కూడా చాలా బాగుంది కదా ముద్దగా. అయితే ఇక్కడ అలసందకాయలండి. అయితే చిన్నగా చూసారా పేనులాగా పట్టింది కదా, దానికి ఆవిడ బూడిద జల్లారండి. ఇక్కడేమో ఇది కొల కలబంద. ఇలా ఏంటంటే మనం ఒక్కొక్కళ్ళ గార్డెన్స్‌కి వెళ్తున్నప్పుడు కొన్ని కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు. దుర్గా భవాని గారి గార్డెన్‌లో కూడా మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఇక్కడ ఆకుకూరండి, పాలకూర చూడండి ఎంత బాగా వచ్చిందో. ముందు చూసింది జామ మొక్క. అయితే ఇది కూడా అండి, ఇదో రకం ఆకుకూరటండి. నాకు పేరైతే ఏదో చెప్పారు, నాకు ఐడియా లేదు. ఎర్ర తోటకూర కూడా వచ్చింది. ఈ ఆకుకూర చాలా మంచిదటండి హెల్త్‌కి. అంటే పొడవుగా ఉన్నది. కిందకున్నదేమో పాలకూర, చుక్కకూర అవన్నీ వేశారనమాట. పొడుగ్గా ఉన్నవి చూసారా, గుత్తులు గుత్తులుగా ఉంది. అవి చాలా చోట్ల ఉన్నాయండి, మీకు చూపిస్తాను. ఇది భలే లావుగా పచ్చిమిర్చి చూసారా ఎంత లావుగా ఉందో. ఇక్కడే సన్నవిటివి కూడా ఉన్నాయి. కాకపోతే చిన్నగా తెగులొచ్చిందటండి. అందుకని బూడిద జల్లారు కొన్ని మొక్కల మీద, మనం చూద్దాం. ఇవి పైనాపిల్ మొక్కలటండి. నేను ముందు క్రోటన్ అనుకున్నాను, కానీ పైనాపిల్ అని చెప్పారనమాట దుర్గా భవాని గారు. కాయలు ఇంకా రాలేదండి, వస్తాయి. ఆవిడ అన్నీ కూడా డాబా మీద కాయించగలరటండి. ఎంత బాగున్నాయో చూడండి మొక్కలు, క్రోటన్ లాగా అందంగా ఉన్నాయి కదా. ఇది డ్రాగన్ అండి. రమణకుమారి గారని మా గార్డెన్ ఫ్రెండ్ ఉన్నారనమాట. ఆవిడ ఇచ్చిన మొక్క అండి. చిన్న కొమ్మ పెట్టారంటే ఎంత బాగా వచ్చిందో చూడండి. దానిమ్మల్లో కూడా కొన్ని వెరైటీలు ఉన్నాయండి. ఇది మామూలు దానిమ్మ అండి. ఇదైతే చాలా పెద్ద కాయ వస్తుందటండి. చూసారా, పువ్వు కూడా చాలా పెద్ద సైజులో ఉంది. ఇలా అనమాట, భలే వెరైటీలు ఉన్నాయండి. అలాగే సౌదీ నుంచి తెచ్చిన దానిమ్మ మొక్కలు కూడా చూపించారు. అవి కూడా చాలా బాగా కాస్తాయటండి. చూపిస్తాను మీకు ముందు ముందు. ఇగోండి, ఇవన్నీ టెర్రస్ మీదే పెట్టారండి మొత్తం గార్డెను. అయితే 3 అంతస్తులు పైకి వెళ్ళి కూడా మొక్కలు పెంచుతున్నారండి ఆవిడ. ఇలాంటివే మనం నేర్చుకోవాలి. ఇప్పుడు మనం చూసింది వామ మొక్క, కరివేపాకు చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. దానికి విత్తనాలు కూడా వచ్చేస్తున్నాయి, అంటే పూలు వస్తాయండి అక్కడ. ఇదిగోండి బూడిద జల్లారని చెప్పాను కదా, టమాటా మొక్కల మీద తెగులు వచ్చిందని బూడిద జల్లారటండి. ఇదిగోండి కాయలు కూడా ఉన్నాయి చూసారా, టమాటా కాయలు చాలా పుల్లగా ఉంటాయటండి. అయితే ఈ బూడిద మంచులో జల్లాలటండి. మంచు పడుతున్నప్పుడు జల్లితే దాన్ని అతుక్కు నుండి ఈ పురుగులన్నీ పోతాయని చెప్పారండి. చూసారా, మంచి ఐడియా అనమాట మనం నేర్చుకోవడానికి. అందుకని పొద్దున్నే డాబా మీదకి ఎక్కి ఆవిడ ఈ బూడిదంతా చల్లి వచ్చారటండి. అంటే మంచు పడిన తర్వాత ఈ బూడిద జల్లితే అతుక్కుపోయి ఇక పురుగులు రాకుండా ఉంటాయని అనమాట. చూసారా, అయితే సాధారణంగానే మనం మొక్కలు పెంచుతూ ఉంటే చిన్న చిన్న పురుగులు రావడం, పేనుబంక రావడం, మీలీ బగ్స్ రావడం ఇవన్నీ సహజం. వాటికి మనం తరుణోపాయాలు ఎంచుకోవాలన్నమాట. అలాంటివన్నీ మనం మంచి గార్డెనర్స్ దగ్గర నేర్చుకోవాలి. ఇదైతేనండి మలేషియన్ సన్ఫ్లవర్ ఏదో అంటారండి. సన్ఫ్లవర్ లాగే ఉంటుంది. ఎంత అందంగా ఉందో చూసారా, భలే అందంగా ఉంది కదండి. మొక్క కూడా మంచిగా ఫ్రెష్గా ఉంది. ఇది లెమన్ గ్రాస్ అండి. హెల్దీ ప్లాంట్స్ కూడా ఉన్నాయి దుర్గా భవాని గారి గార్డెన్లో. మెడిసినల్ ప్లాంట్స్, గులాబీ అండి, ఇది వైట్, ఇది అయితే రెడ్ అండి. ఇదైతే చాలా పెద్దది పూస్తుందటండి. ప్రస్తుతానికి కొంచెం ఎండలు స్టార్ట్ అయ్యాయి కదండి మనకి, అందుకని చెప్పని కొంచెం చిన్నదైందనమాట అంతే. ఇక్కడే గోంగూర ఉంది. ఇది మామూలు రేఖ మందారండి. ఇలా కొన్ని కొన్ని పెట్టారనమాట. అయితే టమాటాలు చూడండి ఎన్ని కాసినాయి అంటే, ప్రతి చోట ఉన్నాయండి టమాటాలు అయితే. అయితే ఆవిడ ఈ పక్కన ఖాళీ గుండీలు కనిపిస్తున్నాయి కదా, అవన్నీ కంపోస్టులు తయారు చేసేవి ఇలాంటివి అనమాట. ఇక్కడ చూసారా, కొమ్మలు గుచ్చారు, మందారాలు అన్నీ చిగుళ్ళు వేసుకొచ్చేసినాయి. ప్రతిదీ కొమ్మతో పెంచాలనేది ఆవిడ ఐడియా అండి. ఇక్కడ అరటిపండ్లు చూసారా, ఎండబెట్టారనమాట. ఇది కూడా మొక్కలకి మంచి ఔషధం అండి. అరటిపండు ఇవి మిక్సీ వేసేసి పొడి చేసి మొక్కలకి చల్లితే పూలు కాయలు బాగా వస్తాయి. ఇది కలబంద. ఈ పక్కనే నల్లేరు ఉంది చూసారా, చెప్పాను కదండి మెడిసినల్ ప్లాంట్స్ కూడా ఉన్నాయని. ఇక వంకాయ అయితే చెప్పక్కర్లేదని మడుల్లా కట్టించారండి డాబా మీద. ఇగోండి అక్కడ వంకాయలు అనమాట. ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి, చెట్టు బరువుకు వంగిపోయింది కూడా. ఇదిగోండి, ఇదో వెరైటీ వంగ, అదో వంగ, గుత్తి వంకాయలు, మామూలు వంకాయలు అన్నీ ఉన్నాయండి. ఇదిగోండి చూసారా, భలే ఉన్నాయి కదా, కలర్స్ కూడా భలే అందంగా. చూడండి, ఇవన్నీ వంకాయలండి. ఒక మడి అంతా వంకాయలు ఉన్నాయన్నమాట. చక్కగా అండి, చాలా బాగా పెంచారండి. ఇదిగో చూసారా, వంకాయలు అయితే ఎన్ని వెరైటీలు చూడండి. ఈ మడి అంతా కూడా వంకాయలే అనమాట. చాలా బాగా వచ్చాయండి. ఇదిగోండి చూడండి ఎంత అందంగా ఉన్నాయో. వంకాయ కలర్ అంటే ఇదే అన్నట్టుగా భలే అందంగా ఉన్నాయి కదా. ఇదిగోండి, ఇది కూడా ఆకుకూర అనమాట. ఇక్కడ చూసారా, మందారాలు మళ్ళీ కొమ్మలతో గుచ్చారు. ఇవన్నీ వెరైటీ వెరైటీ మందారాలు అటండి. ముద్ద మందారాలు, రేఖ మందారాలు అన్నీ ఉన్నాయి. ఇక్కడైతే ఒక వెరైటీ అండి, కవర్ కప్పారు. ఆ కవర్ ఇప్పుడే తీశారనమాట. జామ, ఉసిరి ఇవన్నీ కొమ్మలతో పెట్టారండి. ఎంతంత లావు కొమ్మలు ఉన్నాయో చూడండి, చిగురు వచ్చేసింది. ఇలా రావాలంటే ఒక కవర్ కప్పాలటండి. కవర్ తీసి మనకి చూపించారనమాట. చూసారా, ఎంత మంచి ఐడియానో. అలాగే మామిడి కూడా పెట్టారండి. ఇది బ్రహ్మకమలం అండి. ఇక్కడ కూడా మందార ఉంది.
గులాబీలు కూడా చిగుళ్ళు వేసుకుంటూ వస్తున్నాయి. చామంతులు చూసారా ఎంత బాగున్నాయి. వైట్ చామంతి అంటే నాటుదండి. ఇదైతే మొక్కపోదు. ఇదిగోండి ఇది కూడా ఆ తోట ఆకుకూరేనండి. చాలా హెల్త్కి మంచిదటండి. అయితే ఇక్కడ మామిడి కొమ్మ అండి, చెప్పాను కదా కొమ్మలతో పెట్టారండి. మామిడి కొమ్మ పెడితే చూసారా చిగుర్లు ఇప్పుడిప్పుడే వస్తున్నాయండి. అగో గ్రీన్ కలర్లో మీకు చూపిస్తున్నా కదా వస్తున్నాయండి. అది కూడా కవర్ కప్పి ఉంచారనమాట. అలా ఉంచితే ఎలాంటి మొక్కకైనా మనం బతికించవచ్చటండి కొమ్మలతో. ఇదిగోండి ఇది సౌదీ నుంచి తెచ్చిన విత్తనాలటండి. ఇవి గింజ కూడా మెత్తగా ఉంటుందిటండి. చక్కగా దానిమ్మ ఇవన్నీ కూడా మొక్కలు గింజలు వేసారటండి వాళ్ళ అబ్బాయి సౌదీ నుంచి తీసుకొస్తే. ఇట్లా అండి మనం గార్డెనర్స్ దగ్గరికి వచ్చినప్పుడు కొన్ని కొన్ని విషయాలు నేర్చుకుంటూ ఉంటే భలే ఉంటుంది కదా. ఇదిగోండి బీర చూసారా పాదనమాట. చాలా వరకు కాసేసిందటండి. ఇక లాస్ట్కి వచ్చిందనమాట. ఇదిగోండి బీరకాయలు చక్కగా కనిపిస్తున్నాయి కదా. దీన్ని కూడా వాటర్ క్యాన్లో పెట్టారండి. ఇదిగోండి ఇలా పొడవుగా వచ్చింది. ఇక బీరకాయలు చూసారా అంటే అయిపోవచ్చిందండి కాపు. చాలా కాయలు కాసిందటండి. ఇక్కడ చూడండి చామంతులు డబల్ కలర్ అనమాట. వైటు రెడ్ ఎల్లో కలర్ అనమాట ఈ చామంతులు. ఇక్కడే బంతిపూలు కూడా ఉన్నాయి. ఇది కూడా రెడ్ చామంతి చూడండి ఎంత మంచి కలర్గా ఉందో. ఇక్కడ చామంతి ఉందండి. ఈ పక్కనే బంతి ఉంది. ఇవన్నీ కూడా పువ్వులు కాయలు పళ్ళు అన్ని రకాల కొమ్మలతో పెంచడానికి ట్రై చేస్తున్నారండి ఆవిడ. ఇది ఐడీనియం అండి. చూడండి ఎంత బాగుందో. మంచి ముద్ద అనమాట. ఈ కొమ్మలతో అన్నీ పెంచేస్తున్నారు అంటే చాలా గ్రేట్గా అనిపించిందండి నాకు. ఇది సన్నజాజండి. అసలు ప్రతిదీ అండి. మామిడి కూడా కొమ్మతో ఆవిడ అసలు ఎలాగైనా సాధించి చూపిస్తానని అన్నారు. ఇక్కడ బొగడబంతి కూడా ఉందండి. ఇది చూసారండి కాయిన్ మనీ ప్లాంట్, చైనీస్ మనీ ప్లాంట్ అంటారండి. ఇది కూడా చాలా అందంగా ఉంటుంది. వాటర్లో కూడా వచ్చేస్తుంది. ఇక్కడ గడ్డి గులాబీ చాలా కలర్స్ ఉన్నాయటండి. ఇది మందారండి. చూసారా మామూలు నాటు మందారం అనమాట. చక్కగా ఉన్నాయి చూసారా మొక్కలు ఫ్రెష్గా. ఇదిగోండి ఈ మళ్ళీ అయితే బెండ మొక్కలు వేసారండి. నారేసారనమాట. ఇక్కడ మిర్చి అండి. మిర్చి చాలా వేశారు. ఇదంతా కూడా అదంతా నారండి చివర. ఇవిగోండి బెండ మొక్కలు. ఇవి మిర్చి అనమాట. ఇక్కడ జామ మొక్క ఉందండి. ఈ పక్కనే ఏదో నేతిబీరండి చిన్నదిగా వస్తుంది. నేతిబీర అసలు ఇప్పుడు సీజన్ కాదండి. కానీ అది చూసారా పెందొచ్చింది కదా. ఇదనమాట. చక్కగా అండి ఆవిడ శ్రద్ధకి చెప్పుకోవచ్చండి. ఇవి బంగాళదుంప మొక్కలండి. ఎంత బాగున్నాయి చూడండి. బంగాళదుంప ఆకులు కూడా భలే అందంగా ఉంటాయండి. పువ్వులు కూడా వస్తున్నాయండి ఇప్పుడు. నేనైతే ఇంకా మా ఇంట్లో అయితే ఇంకా ఫ్లవర్స్ రాలేదు. ఇగోండి మిర్చి చూసారా. మిరపకాయలు కనిపిస్తున్నాయి మీకు. అవుగండి చూసారా. మిరపకండి సాధారణంగా తెగులు పడుతుంది కానీ అంత ఫ్రెష్గా ఉన్నాయి చూసారా. అంటే ఇక్కడ దుర్గాభవాని గారు వాడే మొక్కలకి వాడే మందులు స్ప్రేయర్లు అంటే ఆర్గానిక్గా ఆవిడ తయారు చేసుకుని వాడే వాటి వల్ల అలా ఉన్నాయండి. ఇది తోటకూర అండి. ఇక్కడ చూడండి వంకాయ చెట్టు బరువుకి అటువైపు వాలిపోతే అవన్నీ ఇలా పైకి ఇలా లాగితే మాకు అనిపిస్తోందండి. ఇదంతా కూడా చూసారా ఆ చివరికి వెళ్ళిపోయి బరువుకి పడిపోయింది. ఇది మట్టి చూడండి ఆవిడ ఎలా ఇది బూడిదండి. బూడిది ఇలా ఎండబెట్టుకున్నారండి మొక్కలకి చల్లుకోవడం కోసం అనమాట. ఇగోండి మట్టి కూడా ఇలా స్టోర్ చేసుకున్నారు బకెట్స్లో రెడీగా పెట్టుకున్నారండి. ఎందుకంటే మట్టి ఒక 4-5 రోజులు అలా పెట్టుకున్నాక మొక్క మనం వేసుకుంటే చాలా తొందరగా బాగా వస్తుందటండి. ఇదేమో స్పైడర్ ప్లాంట్ అండి. చాలా రకాల మొక్కలు ఉన్నాయి. ఇదిగోండి గడ్డి గులాబీ చెప్పాను కదండి. అన్నీ ముద్దలేనండి. మంచి మంచి కలర్స్ ఉన్నాయంటే ప్రస్తుతం అయితే పూలు లేవండి. అంటే నేను వెళ్ళేసరికి ఈవినింగ్ అయిపోయింది. పువ్వులు లేవు కానీ మొక్కలు చూడండి ఎంత బాగున్నాయో. ఇదిగోండి ఇక్కడైతే కంపోస్ట్ తయారు చేస్తున్నారు చూడండి. పైన అన్నీ కూడా కూరగాయ చెత్త పళ్ళు పువ్వులు అవన్నీ వాడిపోయినవన్నీ వేసి దానికి హోల్స్ పెట్టారండి. వాటర్ కిందకి దిగుతుంది. పైన నీళ్లు చల్లుతూ ఉంటారటండి. చూడండి టీ డికాషన్ అంత చిక్కగా వచ్చింది కదా. ఆ డికాషన్ని 1:10 రేషియోలో మొక్కలన్నిటికీ ఇస్తారటండి. ఇలాంటివే మనం నేర్చుకోవాలి. ఇక్కడ పళ్ళ తొక్కలన్నీ ఎండబెట్టారండి. సరే ఇవి కూడా మిక్సీ వేసేసి మొక్కలకి వేస్తారంట. ఇంతకీ దుర్గాభవాని గారి గార్డెన్ ఎలా ఉంది? వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.